శ్రీకృష్ణుడు వేణుగోపాలుడిగా పిల్లన్ గ్రోవిని ధరించి మనకు దర్శనమిస్తూ ఉంటాడు కదా. అలా దర్శనం ఇవ్వటంలో ఏమైనా ప్రత్యేక కారణం ఏముందా? శ్రీకృష్ణుడు ప్రతీకాత్మకంగా అద్భుతమైన నిత్య జీవిత సత్యాలను మనకు తెలిసేటువంటి సంపూర్ణ అవతారం. ఆయన చేతిలో ఎప్పుడూ పిల్లలను గోవిని ఉండటం చూసి గోపికలకు చాలా ఈర్ష్య కలిగింది. ఎక్కడికి వెళ్ళినా సరే వేణువును దగ్గర పెట్టుకుని వెళతాడు. ఆ వేణువు చేసుకున్న పుణ్యం ఏమిటి, మేము చేసుకున్న పాపం ఏమిటి ఆలోచన కలిగింది. ఆ వేణువును ఒకసారి పరిశీలించాలనుకున్నారు గోపికలంతా. ఇది గమనించాడు శ్రీకృష్ణుడు. అందుకని ఒకరోజు చేతిలో ఉన్న ఆ పిల్లను గ్రోవుని అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు. పరిగెత్తుకుంటూ గోపికలంతా వచ్చి దాన్ని తేరిపార చూశారు. ఏముంది? ఏమీ లేదు. ఒక 7 రంధ్రాలు, లేదా కొన్ని పిల్లను గ్రోవులకు 9 రంధ్రాలు. అప్పుడు అర్థమైంది, కృష్ణుడికి నువ్వు చేరువుగా ఉండాలి అంటే నీకంటూ ఏమీ ఉండద్దు. ఏతు సర్వాణి కర్మాణి మై సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషాం అహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాత్పార్థ మయ్యావేచిత చేతస. ఎవరైతే కర్మలనన్నింటినీ నాయందే సన్యసించి నేనే సర్వస్వం అనుకున్న భావనతో జీవితాన్ని గడుపుతారో వాళ్లకు తోడు నీడ నేనే అయి వాళ్ళను ముందుకు నడిపిస్తాను. ఎంత సమయం పడుతుందని మీరు ఆలోచిస్తున్నారో? భవామి నచిరాత్ పార్థ, ఎక్కువ సమయమేం లేదు. మీకు భావన కలిగిన మరుక్షణం నేను మీ వెంట ఉంటాను. అందుకే ఆ తరువాత ఆయన పిల్లను గురువు ఊదుతూ ఉంటే మురహర రంధన సమయే మాకురు మురళీరవం మధురం. ఓ కృష్ణ, నువ్వు వేణుగానం ఊదితే ఊదేవు కానీ మేము వంట చేసుకునేటప్పుడు ఊదకయ్యా అన్నారు. ఎందుకు అని అడిగాడు కృష్ణుడు. ఎందుకు అంటే నీ వేణుగానం విని కట్టెలు కూడా ఆర్ద్రమైపోతున్నాయి, తడిసిపోతున్నాయి వంట కావటంలా. మా హృదయాలు ఎలాగూ తడిసి ఆర్ద్రమైపోయి మెత్తగా మారుతున్నాయి. కానీ జడత్వంలో కూడా అద్భుతమైన చైతన్యాన్ని కలిగించేటువంటి నీ వేణుగానము మమ్మల్ని ముగ్ధులు చేస్తోందయ్యా అంటూ అద్భుతమైన మురళీ రవంలోని మాధుర్యాన్ని, మురళిని ఎప్పుడూ చేతిలో ధరించి కృష్ణుడు సంచరించటంలోని ఆంతర్యాన్ని భాగవతం మనకు తెలియజేసింది. అలాంటి భాగవతాన్ని మనం చదివితే భాగవతాం అని చెప్తారు. భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు, శూలికైన తమ్మిచూలికైన విబుధ జనుల చెంత విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరుతూ అంటాడు పోతనవచ్చు. భాగవతంలోని రహస్యాన్ని అర్థం చేసుకోవటం బ్రహ్మదేవుడికి కానీ శివుడికి కానీ వల్ల కాదు. ఇక నా ప్రయోజకత్వం ఏమున్నది? కాబట్టి నేను విన్నది తెలుసుకున్నది తెలియజెప్పే ప్రయత్నం చేస్తాను అని వినమ్రంగా పోతనామచ్చుడు తన యొక్క మానసిక స్థితిని ఆవిష్కరింపజేశాడు. అలాంటి భాగవతాన్ని అధ్యయనం చేద్దాం, జీవితాన్ని సంస్కరించుకునే ప్రయత్నం చేద్దాం.